హలో, అందరు ఎలా ఉన్నారు? ముందుగా అందరికీ ధన్యవాదాలు. ఈరోజు మన కిచెన్లో ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న చింతకూరని తీసుకొచ్చేసి కుక్ చేయబోతున్నాను. సింపుల్ అండ్ టేస్టీగా. ఇది చాలా ఓల్డ్ ఫుడ్, మనందరికీ ఎప్పుడు కూడా అందుబాటులో సింపుల్గా దొరికేది. కానీ ఇప్పుడు చాలా కాస్ట్. ఇది రైతు మార్కెట్లో అన్ని ఆకుకూరలు కొన్నా ఇది హైయెస్ట్ డబుల్ కాస్ట్ అనమాట. ఎందుకంటే అన్ని ఆరోగ్యాలు ఉన్నాయి మన చింతకూరలో. అయితే ఈరోజు మన చింతకూర చూసారా ఎంత చాలా నేతగా ఫ్రెష్గా ఉందో. దీంతో ఈరోజు మీ అందరికీ చింతకూరతో ఎలాగ సింపుల్ అండ్ టేస్టీగా పప్పు చింతకూర ఎలా వండుకోవాలనేది ఈరోజు మన కిచెన్లో వీడియో చూసేయండి. అయితే ఇక్కడ నేను చింతకూరని తెచ్చి ఆల్రెడీ కడిగి పేపర్ పైన ఆరబెట్టేశాను. ఓకే, దీని ప్రాసెస్ ఎలా చేయాలో చూసేయండి. ఇక్కడ చింతకూర 50 రూపాయలు తీసుకున్నాను. మనకి ఆరోగ్యానికి చాలా మంచిది. ఎన్ని డబ్బులు, అది ఇప్పుడు సీజన్ కాదు కదా, అను సీజన్ కదా చింతకూరకి, అందుకని చెప్పి 50 రూపాయలది. అది కొంచెమే ఉంది. ఆమె 50 రూపాయల మంది ఇచ్చేసాను. రైతుల దగ్గర అస్సలు మనం బేరం ఆడకూడదు. ఆ చింతకూరకి సరిపడగా 1 కప్పు కందిపప్పు తీసుకున్నాను. చింతకూర కందిపప్పు చేయడం చాలా సింపుల్ అనమాట. ఓకే, ఇక్కడ నలుగురి మనుషులు సరిపడగా పప్పు అయితే తీసుకున్నాను. అంటే ఆ చింతకూరకి సరిపడ కరెక్ట్ పులుపు అండ్ టేస్ట్ రావడానికి మాత్రమే. ఓకే, ఈ పప్పుని మనం 2-3 సార్లు మంచిగా కడిగించుకుందాం. మనం ఆల్రెడీ కందిపప్పుని కుక్కర్లో వేసి కడుక్కున్నాం కదా. ఒక చిన్న టమోటా తీసుకోవాలి. మరి టమోటాలు ఎక్కువ వేయకూడదు. టమోటా మీకు టమోటా తిన్నైన వాళ్ళకి కూడా ఈ టమోటా వేసి మనం టమోటా వేయకుండా మనం పప్పు చేసుకోవచ్చు. లేకపోయినా పర్లేదు, టమోటా వేయకపోయినా అంత టేస్ట్ని ఇస్తుంది అనమాట చింతకూర కందిపప్పు అనేది. ఒక ఉల్లిపాయ కూడా తీసుకోవాలి. సో ఇప్పుడు ఇట్లా మనం కట్ చేసుకోవాలి ఇలా. ఓకే, ఇది ఇలా కట్ చేసిన తర్వాత టమోటా కూడా, చాలామంది కిడ్నీలో స్టోన్స్ అవి ఉన్నవాళ్ళు టమోటా తింటారు కదా, అలాంటి వాళ్ళకి చింతకూర పప్పు బెస్ట్ కాంబినేషను. ఎన్నో ఆరోగ్యాలు ఉన్నాయన్నమాట. ఐరన్ ఉంటుంది, ఇంకా చెప్పాల్సలేదు ఎన్ని పోషకాలు ఉన్నాయంటే అన్ని పోషకాలు ఉంటాయి. ఓకే, ఈ కందిపప్పులో మనం కట్ చేసి పెట్టుకున్న టమోటా ఉల్లిపాయను కూడా వేసేసుకున్నాం. ఇప్పుడు ఇందులో పసుపు మన ఆరోగ్యానికి చాలా మంచిది. కాసంత పసుపుని కూడా వేసేసాను. ఇప్పుడు ఈ పప్పులో కాసంత వాటర్ వేసుకోవాలి. ఓకే, ఎంత వాటర్ అంటే కాసంత ఈ పప్పు టమోటా ములిగేలాగా మనం వేసుకోవాలి. ఇంక ఇందులో మనం ఏమీ యాడ్ చేయకూడదు. దీన్ని మూత పెట్టేసి మినిమం 3 విజిల్లు ఇస్తే మిడిల్లో సరిపోతుంది. మరీ ఎప్పుడు కందిపప్పు మరీ పేస్ట్లా అయిపోతే టేస్ట్ అనేది అస్సలు బాగోదు. కాసంత కందిపప్పు అనేది బరకు ఉండాలి. ఓకే, సో మనమైతే కుక్కర్ని మూత పెట్టి క్లోజ్ చేసేసుకొని చెప్పానుగా మిడిల్లో 3 విజిల్లు ఇవ్వాలి. మనమైతే స్టవ్ పైన పప్పు అయితే ఉడిపోతుంది. ఇప్పుడు చింతకూర ప్రాసెస్. ఇప్పుడు ఈ చింతకూర ఇలా కాడలు ఉన్నాయి కదా, మనం ఇలా తీయాసలేదు. నేతగా ఉన్నవైతే ఉడికిపోతాయి. ఇప్పుడు చింతకూరని ఎలా చేయాలో చూపిస్తాను. జస్ట్ మన అరచేతుల్లోకి తీసుకొని ఇలా మనం మనం ఒక గులాబ్ జామ్ చేసామనుకోండి, మనం ఎలా లడ్డూలా చేస్తాము అలా మన చేతిలోకి తీసుకొని 2 చేతులు ఇలా ప్రెస్ చేస్తే ఇలా మనకి చింతకూర అంతా ఇలా గుండెగా అయిపోతుంది. చూసారా, ఇలా చేసుకోవాలి. ఈ చింతకూర నలిపినప్పుడు కూడా మంచి వాసన అయితే వస్తుంది. చిన్నప్పుడు మనం జామాకులు ఏం చేసేవారమి, చింతపండు వేసుకొని చాక్లెట్ల జామాకుల్లో నేత జామాకులు తెంపుకొని తినేసేవారమి. అలాగే చింత చిగురు కూడా మేము ఇది ఊరికే తినేసేవారమి. చాలా బాగుండేది టేస్ట్ కూడా. ఇప్పుడు మనకి చింత చిగురు ఎక్కడ దొరుకుతుంది? బోల్డ్ డబ్బులు పెట్టి కొనుక్కోవాలి. కానీ కొనుక్కోవడం మంచిదే, ఎందుకంటే ఆరోగ్యమైన ఆహారాన్ని మనం ఏ కెమికల్ లేకున్నా చింతకూర అనేది మనకు దొరుకుతుంది అనమాట. ఆరోగ్యమైన ఆహారం మనందరిమీ తీసుకోవాలి. అందరిమీ ఆరోగ్యంగా ఉండాలి. ఇంకొక 10 మందికి కూడా మనం హెల్ప్ చేయాలి. మనం ఇలాంటి ఫుడ్ తింటే ఆరోగ్యంగా ఉంటాం, ఇలాంటి ఫుడ్ తీసుకోండి అని మనం ఇంకో 10 మందికి కూడా చెప్పాలి. ఓకే, అన్ని ఆకుకూరల కన్నా చింతకూర అనేది చాలా బెస్ట్ అనమాట, చాలా మంచిదన్నమాట. ఓకే, ఇది అందరూ తినచ్చు, షుగర్ పేషెంట్స్ అందరూ, ఎవ్రీథింగ్. ఓకే, మన చింతకూర అంతా చూసారా ఎంత గుండెగా అయిపోయిందో. ఇలా గుండెగా అయిపోవాలి. మనం చాలామంది తెలియక పప్పులో వేసి ఉడికిచ్చేస్తారు. అస్సలు ఉడికకూడదు.
ఓకే, అక్కడక్కడ ఇలా పెద్ద పుల్లలు ఉంటే ఇలా తీసి పక్కన పెట్టేయండి. అంతే, చాలా చాలా ఈజీ. ఇదిగో అంతే, దీన్ని ఒక పక్కన పెట్టేసుకుందాం మనం. ఓకే, ఇంకా అక్కడక్కడ చిన్న చిన్న పుల్లలు ఉన్నాయి, జస్ట్ తీసి పడేద్దాము. అంతే, చూసారా మన చింతకూర చాలా ఈజీగా గుండె గుండెగా తయారు చేసేసుకున్నాం. ఓకే, మన పప్పు ఉడికిపోయిన తర్వాత మిగతా ప్రాసెస్ ఏంటో చూసేయండి. మన పప్పు అయితే మంచిగా అయితే ఉడికిపోయింది. ఓపెన్ చేసుకుందామా? ఓకే, ఒక్కసారి మనం గరిటె పెట్టిలా కలపండి. అయితే కొన్ని కందిపప్పులు వేగంగా ఉడికిపోతే ఇంకొన్ని కందిపప్పులు అనేది వేగంగా ఉడకో, అది మీరు చూసుకోండి. ఓకే, మినిమం కందిపప్పు అనేది మిడిల్లో పెట్టి 3 విజిల్లు ఇస్తే సరిపోతుంది. ఓకే, ఇలా మెదుపుకున్న తర్వాత చూసారా కాస్తంత కందిపప్పు బరకగా ఉంది. అంటే కాస్తంత ముక్క ముక్కలా ఉంటే తినేటప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ పప్పులో మనం చింత చిగురుని, ఎన్నో లాభాలున్న చింత చిగురు, ప్రకృతి ఇచ్చిన మంచి పోషకాలున్న చింత చిగురు అన్నమాట. ఓకే, అందరినీ మంచి ఆహారం తీసుకుందాం, ఆరోగ్యంగా ఉందాం. ఓకే, ఇప్పుడు మనం తీసుకునే చింతకూర అంతా కూడా అస్సలు వదలకుండా ఊర్చి మరీ వేసేస్తున్నా. ఓకే, ఈ చింతకూరని ఒక్కసారి మనం ఇందులో మెదిపేసుకుందాం. ఇలా వా అంటే వా. ఇప్పుడు దీన్ని మనం పక్కన పెట్టుకోవాలి. ఓకే, దీన్ని పక్కన పెట్టేసుకుందాము. మిగతా ప్రాసెస్ ఏంటో చూసేయండి. మనం చింత చిగురు వేసుకున్న తర్వాత గ్యాస్ వెలిగించుకుందాం. మళ్ళీ కుక్కర్ స్టవ్ పైన పెట్టి గ్యాస్ వెలిగించిన తర్వాత మూత అది క్లోజ్ చేయకూడదు, విజిల్స్ ఇవ్వకూడదు. జస్ట్ 10 మినిట్ మాత్రమే. దీన్ని సరిపడగా సాల్ట్ని మనం వేసుకుందాము. ఇది చింత చిగురు పప్పులో కలిసేలాగా జస్ట్ 10 నిమిషాలు సిమ్లో ఇలా ఉడకాలి. ఇది ఉడుకుతుంటుంది. పక్కన మనం పోపు చేసుకుందాం, వచ్చేయండి. స్టవ్ పైన బాండి పెట్టుకున్నాను. 1.5 స్పూన్ వరకు ఆల్రెడీ అందులో నూనె ఉంది. ఉన్న కళ్ళని తీసుకొచ్చి స్టవ్ పైన పెట్టాను. మీరు పోపు కోసం 1.5 స్పూన్ నూనె పోసుకోండి. నూనె అయితే కాస్తంత వీటెక్కాలి. నూనె కాస్తంత వీటెక్కిన తర్వాత మనం ఒక 1/2 స్పూన్ వరకు ఆవాలు వేయండి, ఒక 1/2 స్పూన్ వరకు జీలకర్ర వేయండి. ఓకే, ఒక 5 వెల్లుల్లిపాయ రమ్మలు కచ్చబిచ్చి చిదగొట్టి వేసేయండి. ఒక ఎండుమిరపకాయని 4 ముక్కలు చేసి వేయండి. అలాగే ఒక 8 పచ్చిమిరపకాయలు వేసాను. ఇక్కడ నేను ఒకటిని ఇలా 2 మాదిరిగా చేశాను పచ్చిమిర్చిల్లి. మనం చూసారా మీరు పప్పులో కారం కానీ ఏమీ వేయలేదు. మసాలా కారాలు అవి ఎక్కువగా తినకూడదు, లిమిటెడ్గా తినాలి. ఓకే, మనకి ఎక్కువగా టేస్ట్ని ఇచ్చేది ఏంటంటే పచ్చిమిర్చి చాలా టేస్ట్ని ఇస్తుంది. మనం వంటకాలు పచ్చిమిరపకాయతో చేసుకోవచ్చు, అంత రుచికరంగా ఉంటుంది. మన ఛానల్ ఆల్రెడీ పచ్చిమిరపకాయతో ఎల్లుల్లిపాయలతో చాలా వీడియోస్ చేశాను, కర్రీస్ ఎలా చేసుకోవాలని, వంటలక్క పరి యూట్యూబ్ ఛానల్లో. ఇప్పుడు ఈ పచ్చిమిరపకాయ కాస్త నైట్గా వేగితే సరిపోతుంది, ఎక్కువగా వేయకూడదు. పచ్చిమిరపకాయ ఎండుమిరపకాయ. ఓకే, కరివేపాకు రెమ్మలు కూడా కాస్తంత వేసేసుకుందాము. కరివేపాకు కూడా మన ఆరోగ్యానికి చాలా మంచిది. ఓకే, మనం ఇన్ని పచ్చిమిర్చి వేసుకున్నాం కదా, దాని నుంచి కారం మంచిగా వస్తుంది. ఇక్కడే అసలైన సీక్రెట్ ఉంది, మీకు చెప్తా. సో పచ్చిమిరపకాయ అనేది నైట్గా వేగిపోయింది. ఇప్పుడు ఇందులో నేను జస్ట్ 1 స్పూన్ చిన్నది ఇది, ఈ స్పూన్తో 1.5 స్పూన్ వరకు కారం సరిపోతుంది. పప్పులో ఎప్పుడు మనం పచ్చికారం వేసి ఉడికిస్తే అది అసలు ఒక టేస్ట్ అనేది డిఫరెన్స్గా ఉంటుంది. ఇలా మనం పోపు చేసేటప్పుడు పోపు అంతా వేగిపోయిన తర్వాత ఇప్పుడు మనం గ్యాస్ని ఆపుకుందాము. లాస్ట్ మినిట్లో ఇలా మీకు తగినంత కారం వేసుకొని, ఇక్కడ నేను కారం తగ్గించాను ఎందుకంటే ఈ పచ్చిమిర్చి టేస్ట్ చాలా ఇస్తుంది, కారాన్ని కూడా ఇస్తుంది. ఒకసారి కంపల్సరీ పోపుని మీరు ఏ పప్పు చేసినా పప్పులో కారం వేయకండి, ఓన్లీ పసుపు ఉల్లిపాయ టమోటా వేసి కుక్ చేసి ఇలా పోపు చేయండి, టేస్ట్ వేరే లెవెల్ ఉంటుంది. నా మాటలో నేను చెప్పడం కాదు, ఒకసారి మీరు కూడా ట్రై చేసేయండి. సో మన పోపు అయితే వేగిపోయింది, గ్యాస్ని ఆఫ్ చేసేసాను.
చింతకూర వేసాక 10 నిమిషాలు ఉడకాలని చెప్పాను కదా, ఆల్మోస్ట్ 5 నిమిషాలు అయిపోయింది. ఇప్పుడు మనం వేగించుకున్న పోపుని ఇందులో వేసుకోవాలి. ఓకే, వేసుకున్న తర్వాత ఈ పప్పులో మంచిగా కలిసేలాగా వేసుకోవాలి. ఆల్రెడీ మనం చింతకూర వేసి 5 నిమిషాల నుంచి కుక్ అవుతుంది. ఇంకొక 5 నిమిషాలు మనం కారం పోపు వేసాం కదా, మంచిగా ఇందులో కలిసిపోతుంది. సిమ్లోనే ఇలాగ ఇంకొక 5 నిమిషాలు ఉంటే సరిపోతుంది. టేస్టీ ఆరోగ్యకరమైన చింతకూర పప్పు మనకి రెడీ అయిపోతుంది. గుమగుమలాడే ఎంతో ఆరోగ్య ఉన్న చింతకూర పప్పు అయితే చూసారు, ఎంత గ్రీనిష్గా కమ్మగా మంచి స్మెల్తో అదిరిపోతుంది. నా మాటల్లో నేను చెప్పలేను. వేడి అన్నంలో ఈ పప్పు వేసుకుని ఒక పక్కన ఒక అప్పడం పెట్టుకుని తింటే వేరే లెవెల్ అనమాట. నా మాటల్లో నేను చెప్పడం ఇంకొకసారి ట్రై చేసి రాదు. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్